మనం మిరియాల చారు ఎలా చేసుకోవాలని చూడబోతున్నామండి. దానికి ఇంత చింతపండు తీసుకోవాలి, కడిగి పెట్టాను. ఒక ఎండుమిర్చి అండి, తగినంత కళ్ళుప్పు, 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. అంతేనండి. దీనికి మిరియాలు కొంచెం, జీలకర్ర కొంచెం అండి, కొంచెం రసం కదా, వీటిని ఇక్కడే నేను దంచేస్తాను. వాటితో పాటు ఈ వెల్లుల్లి రెబ్బలేసి కూడా దంచేసి అందులో కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ పోసానండి. ఇందులో జీలకర్ర, ఆవాలు వేసేసి మనం కలిపి పెట్టుకున్న రసాన్ని ఇందులో తిరగమాత చేసుకోవాలండి. ఉప్పు, మిరపకాయ, చింతపండు నీళ్ళు అన్నీ కలిపి పెట్టుకున్నానండి. ఈ టైంలో మనం కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఇందులో పిసుక్కోవాలి. అప్పుడే బాగుంటుంది. ఇట్లా కాడలతో వేసుకోండి, ఈ రసం టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసేసి కలిపేసేయాలండి. ఇప్పుడు ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ మస్ట్. ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోండి. మనం కలిపి పెట్టుకున్న రసాన్ని ఇందులో. అంతేనండి, వేడివేడి రసం పాతకాలపు మిరియాల చారు రెడీ అయింది. నచ్చిన వాళ్ళు చేసుకోండి. మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.